డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదికర గ్రామంలో గంట దీప్తి ఏజెంట్లు చెప్పిన మాయమాటలు నమ్మి మోసపోయానని చిన్న ఇంట్లో పని అని చెప్పి 4 అంతస్తుల భవనంలో వెట్టి చాకిరీ చేస్తూ చిత్రహింసలు పెట్టి కనీసం కడుపు నిండా తిండి కూడా పెట్టలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఎలాగైనా ఆదుకుని నా కుటుంబంతో చేర్చండి అంటూ వీడియో మెసేజ్ పెట్టారు. గంటా దీప్తి అనే మహిళకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కొండంత అండగా నిలిచారు. గల్ఫ్లో పనిచేస్తున్న ఆ మహిళకు వెట్టి చాకిరీ నుంచి విముక్తి కలిగించి ఇండియాకు రప్పించి తన కుటుంబ సభ్యులకు అప్పగించి తన మానవత్వాన్ని చాటుకున్నారు మంత్రి సుభాష్. ఈ సందర్భంగా గల్ఫ్ బాధితురాలు గంటా దీప్తి తన భర్త త్రిమూర్తి కుటుంబ సభ్యులతో మంగళవారం మంత్రి సుభాష్ను రామచంద్రాపురంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. గంటా దీప్తి వైఫ్ ఆఫ్ త్రిమూర్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామానికి చెందిన దీప్తిని గత నెల అక్టోబర్లో బెహ్రెయిన్ వెళ్ళడం జరిగింది. అక్కడ అనేక కష్టాలు పడి ఒక వీడియో మెసేజ్ ద్వారా మమ్మల్ని కన్సల్ట్ చేయడం, వెంటనే బెహ్రెయిన్ ఎంబాసీకి మాట్లాడటం, ఆ అమ్మాయి క్షేమంగా ఈరోజు రావడం జరిగింది. మరి అందరూ గమనించవలసిన విషయం, కరోనా అయిన తర్వాత కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఎక్కడా కూడా ఉపాధి అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ ఏజెంట్ల మాటలు నమ్మి మీరెవ్వరూ కూడా బయట దేశాలకి ప్రయాణించొద్దు. ఏజెంట్లు 150% మోసాలకు లోనవుతా ఉన్నారు ఏజెంట్ల వల్ల. ఈ అమ్మాయి కూడా ఏజెంట్ వల్లే మోసపోయింది. ఆ ఏజెంట్ మీద కేసు కట్టడం, ఎఫ్ఐఆర్ కూడా అవడం జరిగింది. త్వరలోనే అతన్ని పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా ఇతర దేశాలకు వెళ్తున్నప్పుడు పూర్తి జాగ్రత్తలు తీసుకోండి. ఏదైతే ఈ తప్పుడు ఏజెంట్లు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించడం జరుగుతుంది. అందులో ఉపేక్షించేది ఏమాత్రం లేదు. దయచేసి మనందరం కూడా మన బాధ్యతగా అందరికీ తెలియజేద్దాం. ఈ ఏజెంట్లు మాత్రం నమ్మవద్దు. పూర్తి స్థాయిలో మోసాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ దీని మీద పూర్తి అవగాహనతో మీ యొక్క బంధువులు అక్కడ ఉంటే మాత్రం వెళ్ళండి తప్ప ఈ ఏజెంట్ల ద్వారా వెళ్ళి సరిసగం మోసాలు జరుగుతున్నాయి. మరి దీప్తి అనే అమ్మాయి గత నెల అక్టోబర్ నుంచి కష్టాలు పడి మరి ఏదో వీడియో మెసేజ్ వల్ల మా అదృష్టం బాగుండి అది మా కంట పట్టడం, వాడి కుటుంబీకులతో మాట్లాడి మరి అలాగే లోకేష్ గారితో మాట్లాడి కూడా ఈరోజు ఈ అమ్మాయి ఇక్కడ రావడానికి మా వంతు కృషి చేశాం. సంతోషం. వాళ్ళు కుటుంబ సభ్యుల అదృష్టం క్షేమంగా తిరిగి వచ్చింది. మిగతా వాళ్ళు మాత్రం అందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నారు. వాసంశెట్టి సుభాష్ సార్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా పేరు గంటా దీప్తి. నేను అక్టోబర్ నెల 24వ తారీఖున నేను బెహ్రెయిన్ ప్రాంతం వెళ్ళడం జరిగింది. ఏజెంట్లు నమ్మి నేనైతే బెహ్రెయిన్ ప్రాంతం వెళ్ళాను. వారు ఇక్కడ చెప్పింది ఒకటి, అక్కడ చూపించిన పని ఒకటి. నేను చాలా కష్టాలు అనుభవించాను. అక్కడ నాకైతే రావడానికి మార్గం లేదు. నాకు సహాయం చేసేవారు ఎవరూ కనిపించలేదు. అలాంటి సమయంలో సార్ గురించి తెలిసి నేను ఒక వీడియో చేసి పంపడం జరిగింది. ఆ వీడియో చూసిన వెంటనే సారు స్పందించి నాకు చాలా హెల్ప్ చేశారు, చాలా సహాయం చేశారు. నా గురించి అధికారులతో మాట్లాడి సార్ అయితే నాకు చాలా హెల్ప్ చేశారు. నేను ఈ రోజు ఇలాగ సజీవంగా ఇంటికి వచ్చాను, బిడ్డలతో భర్తతో ఉన్నానంటే కారణం సారే. నేను అసలు ప్రాణాలతో వస్తాననుకోలేదు. అంత బాధ, అంత బలహీనమైపోయాను, చాలా నలిగిపోయాను. అక్కడ నేను చాలా హింసించారు. అలాంటి సమయంలో నాకు సార్ హెల్ప్ చేశారు. సార్ కారణం వల్ల నేను ఇండియా రావటం జరిగింది. ఇంత హెల్ప్ చేసిన సార్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఈ రోజు ఇక్కడికి రావటం కూడా సార్కి కృతజ్ఞతలు తెలుపుకోవాలని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. మరొక్కసారి సార్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఒకటే మీకు అందరికీ నేను చేతులు జోడించి చెప్తున్నాను, ఎవరు ఏజెంట్లు మాట విని ఎవరు మోసపోవద్దు. ఎందుకంటే నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నేను మోసపోయాను కనుక నేను మోసపోయి చాలా సమస్యలు అనుభవించాను అక్కడ. దయచేసి ఎవరైనా గల్ఫ్ వెళ్ళాలనుకుంటే ఏజెంట్ల ద్వారా వెళ్ళొద్దు. మీకు ఎవరైనా నమ్మకస్తులు ఉంటే వారి ద్వారా వెళ్ళండి తప్ప ఏజెంట్ ద్వారా వెళ్ళి నా వల్ల మీరు మోసపోవద్దని నేను ఒక్కసారి మిమ్మల్ని ప్రాధేయపడు